ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. కానీ విశ్వాసం కలిగి నువ్వు అడగాలి, విశ్వాసం కలిగి దేవుడిని వెతకాలి. దేవుడు వెతికితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ రోజుల్లో క్రీస్తునందున్న దేవుడి బిడ్డలారా, చాలా మంది ఏమంటారంటే, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేయి, మేము బరీగా అన్నం తిని పనుకుంటామంట. ఇప్పుడు అదే జనం నేర్చుకున్నది. మాకు సమస్య వచ్చింది ప్రార్థన చేయి, మాకు సోదరు వచ్చింది ప్రార్థన చేయి, నేను చేస్తా ప్రార్థన. అసలు మీరు కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండారా? మీరు కూడా మోకరించి చెయ్యాలి. మోకాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు నీ స్థితిగతి, నీ పరిస్థితి బాగలేకపోవచ్చు, నీ స్థితిగతి బాగలేకపోవచ్చు, నువ్వు దేని స్థితిలో ఉండవచ్చు, లేని స్థితిలో ఉండవచ్చు. యేసు ప్రభువు అన్నాడు కదా, నన్ను వెతికితే, నా యందు నువ్వు నడవగలిగితే, నన్ను అడిగితే నీకు ప్రతి విషయంలో కూడా నేను నిన్ను, నీ స్థితిగతి మార్చేవాడునై ఉండాను, నీ బతుకును మార్చేవాడునై ఉండాను, నీ కీల మార్చేవాడునై ఉండాను, నీ నడకను మార్చేవాడునై ఉండాను, నీ జీవితాన్నే మార్చేవాడునై ఉండాను అంటున్నాడు. ఈ లోకంలో చాలామంది జీవితాల్లో ప్రార్థన దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడండి. దేవుడు బతికేవాళ్ళు లేరు, దేవుడితో గడిపేవాడు లేరు, దేవుడితో జీవించేవాడు లేరు. తక్కువైపోయారు ఈ లోకంలో. లోకమైపోయి పరిగెత్తుతున్నారండి. తెలుసండి, ఎంత ఆస్తి ఉండా మనం పట్టెడు మెతుకులు మన కడుపులో బాపోతే ఇంకేమి లాభం? ఆస్తి ఉండే ఏం లాభం అని. ఒక అతనికంట విస్తారమైన ఆస్తి ఉంది. 500 ఎకరాలు పొలం ఉంది. ఎంతో దాసీలు, పని మనుషులు అన్నీ ఉన్నాయి. అతనికి విస్తారమైన పొలం, విస్తారమైన ఆస్తి, విస్తారముగా ఉన్నది అతనికి. కానీ అతనికి ఆరోగ్యము బాగలేదు, ఏది తినటానికి కూడా లేదు. అతనికి అలాంటి తీవ్రమైన రోగం వచ్చింది. ఆయన వడ్డీలో ఏం పోతుందో తెలుసా? ఆయన ఏం తాగుతున్నాడో తెలుసా? మజ్జిగ చారు, అంటే మజ్జిగ అన్నం, రాగి జావా,